పూర్వం ఒక గొప్ప రాజు ఉన్నాడు. ఆయన బుద్ధుడి గురించి చాలా నేర్చుకున్నాడు. కొన్నిసార్లు ఆయన బుద్ధుడిని కలిసి రావాలని అనుకునేవాడు. రాజుకు పెళ్లికి ముందు నుంచి ఆయన భార్య బుద్ధుడి శిష్యురాలు. ఒకరోజు బుద్ధుడు రాజధానిలోకి వచ్చాడు. అప్పుడు రాజు భార్య అతనితో ఇలా చెప్పింది, ఇదంతా సరైనట్లుగా అనిపించదు. బుద్ధుడి లాంటి మహానుభావుడు మన రాజధానికి వస్తే ఆయనకు స్వాగతం పలకకుండా ఉండటం కుదరదు. కాబట్టి నేను వెళ్లి ఆయనను కలుస్తాను. బుద్ధుడు నిన్ను గురించి అడిగినప్పుడు నేను ఏమని చెప్పాలి? నువ్వు కూడా రావాలి. రాజు ఆలోచించి, సరే, నేను కూడా వస్తాను అని అంగీకరించాడు. కాని మొదటిసారి కలుసుకోవడం కాబట్టి బుద్ధుడికి ఏదైనా బహుమతి ఇవ్వాలని అనుకున్నాడు. కొద్దిసేపు ఆలోచించి, నా దగ్గర ఒక విలువైన వజ్రం ఉంది. ఎవరికీ అటువంటి వజ్రం లేదు. నేను దానిని బుద్ధుడికి ఇవ్వగలిగితే ఆయన తప్పకుండా మెచ్చుకుంటారు అని గర్వంగా అన్నాడు. భార్య నవ్వి, వజ్రం కంటే ఒక తాజా తామర పువ్వు తీసుకెళ్లడం మంచిది. నేను బుద్ధుడిని ఎంతో కాలంగా అనుసరిస్తున్నాను. ఆయనకు వజ్రం కంటే తామర పువ్వు అందంగా అనిపిస్తుంది. బుద్ధుడు మహాజ్ఞాని, వజ్రంతో ఆయన ఏమి చేస్తాడు? అది ఆయనకు అనవసరమైన భారమవుతుంది అంది. రాజు, సరే, అలాగే అయితే నేను రెండింటినీ తీసుకెళ్తాను. వజ్రం, తామర పువ్వు ఇద్దూ ఇచ్చి చూద్దాం ఏది ఆయన తీసుకుంటారు, ఎవరు గెలుస్తారో అని గర్వంగా చెప్పాడు. తరువాతి ఉదయం ఇద్దరూ బుద్ధుడిని కలవడానికి వెళ్లారు. బుద్ధుడు తన ఉపన్యాసాలను ప్రారంభించబోతున్నాడు. చుట్టూ 1000 మందికి పైగా శిష్యులు ఉన్నారు. ఆ సమయానికి రాజు తన బంగారు రథంలో బుద్ధుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. బుద్ధుడిని చూడగానే రాజు వజ్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. బుద్ధుడు, వదిలేయండి అన్నాడు. రాజుకు ఆ వజ్రం ఎంతో విలువైనది కాబట్టి వదలడం చాలా కష్టం అనిపించింది. కాని బుద్ధుడు మరోసారి వదిలేయండి అన్నాడు. రాజు చుట్టూ ఉన్న మఠంలో వేలాది మంది శిష్యులు ఉన్నారు. అందరూ వినిపిస్తున్నారని తెలుసుకుని వజ్రాన్ని వదిలేశాడు. తర్వాత తామర పువ్వును బుద్ధుడికి ఇచ్చాడు. బుద్ధుడు, దాన్ని కూడా వదిలేయండి అన్నాడు. రాజు, ఈ వ్యక్తి పిచ్చివాడేనా? ఏది ఇచ్చినా వదిలేయమంటున్నాడు అని అనుకున్నాడు. చివరకు తామర పువ్వును కూడా వదిలేశాడు. బుద్ధుడు మళ్ళీ వదిలేయండి అన్నాడు. రాజు, నా చేతుల్లో ఏమీ లేదు, ఇంకా ఏది వదలాలి అని అడిగాడు. బుద్ధుడు చిరునవ్వుతో, నువ్వు వదలాల్సింది ఏదైనా పదార్థం కాదు, నీ వ్యక్తిత్వాన్ని వదిలేయమంటున్నాను. నీవు రాజు అనే అహాన్ని వదిలేయండి. ఆ ముఖంపై ఉన్న రాజు అనిపించే ముసుగును తొలగించండి. ఆ ముసుగుతో నా దగ్గరకు చేరుకోవడం అసాధ్యం. అందరూ మనిషి మాత్రమే. నీవు నీ నిజమైన స్వరూపంలో ఉండాలి అన్నాడు. రాజు దీన్ని ఎప్పుడూ ఆలోచించలేదు. బుద్ధుడి మాటలు విన్నాక రాజుకు లోపల ఒక నిశ్శబ్దం నిండింది. ఆ తర్వాత బుద్ధుడి పాదాలకు దండం పెట్టాడు. బుద్ధుడు నవ్వుతూ, ఇదే నేను నీకు చెప్పాలని అనుకున్నది. మన జీవితంలో మనం అందరికీ ముసుగులు వేసుకుంటాము, పేరు, పదవి, గుర్తింపు. వాటిని వదిలేయాలి. మన అసలైన స్వరూపాన్ని తెలుసుకోవడానికి బుద్ధుడి వంటి ఒక మహాగురువు అవసరం అని వివరించాడు.